అమావాస్య రాత్రి చుట్టూ నిశ్శబ్దం. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఓ ఇంటి ముందు ఎవరో పసుపు కుంకుమ చల్లినట్టుగా కనిపించింది. ఉదయం కుటుంబ సభ్యులు ఆ దృశ్యం చూసి ఉలిక్కిపడ్డారు. ఎవరో క్షుద్ర పూజలు చేశారనే అనుమానం వారిని వెంటాడింది. పసుపు కుంకుమ ఘటన వెనుక ఎదురింటి వారే ఉన్నారంటూ ఓ కుటుంబం ఆరోపించింది. మాట పెరిగింది. ఇక అనుమానం ఆగ్రహంగా మారి దాడులకు దారితీసింది. హర్రర్ సినిమాలో క్లైమాక్స్ ఫ్లైట్ సీన్ తలపించేలా మహిళలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. జుట్టు పట్టుకుని లాగడం, తోసుకోవడంతో పాటు కారం చల్లుకోవడంతో ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ఇక రెండు కుటుంబాల ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇక అమావాస్య రాత్రి చుట్టూ నిశ్శబ్దం. ఇక అందరూ గాఢ నిద్రలో ఉండగా అయితే ఓ ఇంటి ముందు ఎవరో పసుపు కుంకుమ చల్లినట్లుగా కనిపించింది. ఇక ఉదయం కుటుంబ సభ్యులు ఆ దృశ్యం చూసి ఉలిక్కిపడ్డారు. ఎవరో క్షుద్ర పూజలు చేశారని అనుమానం వారిని వెంటాడింది. ఇక పసుపు కుంకుమ ఘటన వెనుక ఎదురింటి వారే ఉన్నారంటూ ఓ కుటుంబం ఆరోపిస్తోంది. మాట పెరిగింది. ఇక అనుమానం ఆగ్రహంగా మారి దాడులకు దారితీసింది. హర్రర్ సినిమా క్లైమాక్స్ ఫ్లైట్ సీన్ ను తలపించేలా అయితే మహిళలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇక జుట్టు పట్టుకుని మరీ లాగడం, తోసుకోవడంతో పాటు కారం చల్లుకోవడంతో ప్రాంతం అంతా కూడా రణరంగంగా మారిపోయిందని చెప్పాలి. ఇక రెండు కుటుంబాల ఘర్షణతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. ఇక ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్నాం క్షుద్ర పూజలకు సంబంధించి ఫైట్స్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఈవేళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేతపడి పేరుతో వేధింపుల ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చేతబడి చేస్తున్నారనే అనుమానాలతో ఇరుగు పొరుగు వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఘటన మణికొండలో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఇక్కడ అభిలాష్ కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉన్నారు. అమావాస్య రోజు ఆదివారం సాయంత్రం ఇంటి ముందు నివసించే ఓ మహిళ కుంకుమ చల్లి అలాగే వివిధ రకాల అత్యంతకర వస్తువులను అక్కడ పెట్టడాన్ని గమనించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో దీనిపై బాధితులు మహిళను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయగా ఆగ్రహానికి గురైన మహిళ వారి కారం పొడి దుర్చులాడుతూ వేధింపులకు పాల్పడింది. సో గతం సైతం ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, పలుసార్లు ఆమెకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని బాధితులు వాపోతూ ఉన్నారు. దీనిపైనే ఆమెతో వాగ్వాదానికి దిగినట్లుగా జరుగుతోంది. ఇటీవల కాలంలోనే అభిలాష్ కుటుంబంలో విషాద ఘటన సైతం చోటు చేసుకోవడంతో ఇప్పటికే మానసిక వేదనతో ఉన్న తమ కుటుంబాన్ని మరింత ప్రయోజనాలకు గురి చేస్తూ ఇటువంటి చేతబడికి సంబంధించినటువంటి ఆనవాళ్లతో తమను మహిళా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటన పైన ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మహిళను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. నేను కూడా తీసుకున్నాను.